హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఇంకేంటి, ఫిబ్రవరి కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈరోజు 18th, అంటే ఇంకో 11 days. ఇక ఫెబ్ అయిపోయిందంటే కాలేజ్కి ప్లేస్మెంట్స్ రావు. ఒకవేళ వచ్చినా అవి ఆల్మోస్ట్ అన్నీ తెలుసుగా ఎలాంటి ప్లేస్మెంట్స్ అంటారు. హే హే దిస్ ఈజ్ వికే మహారాజ్ పల్లె, ఏ బీటెక్ స్టూడెంట్ లైక్ యూ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్లేస్మెంట్స్, రియాలిటీ అబౌట్ ప్లేస్మెంట్స్. అర్థమైంది అనుకుంటా. అసలు మన బీటెక్ స్టూడెంట్స్ లైఫ్లో ప్లేస్మెంట్స్ అనేంత ఒక హూబీ ఏది ఉండదు మామ. అదొక మాయ. ఎంత మాయ అంటే అసలు కాలేజ్లో ప్లేస్మెంట్స్ లేవనంటే ఆ కాలేజ్ ముఖం చూస్తూనే లేడు ఈ టైంలో. అందరూ అంటుంటారేమో బీటెక్ స్టూడెంట్స్ అంటే హ్యాపీ డేస్ సినిమా చూసి జాయిన్ అయ్యారేమో, అలా ఉండదమ్మా అని. అసలు అది కాదు ఇక్కడ చెప్పాల్సిందే. ప్లేస్మెంట్ చూసి జాయిన్ అయ్యారేమో కానీ ఇక్కడ ఉండవు అని చెప్పాలి. అదే అసలు మ్యాటర్. ఇప్పుడు ప్లేస్మెంట్స్ని అసలు ప్లేస్మెంట్స్ కంటే ముందు మనం ఈ యూనివర్సిటీలు, కాలేజీలు, అటానమస్లు అండ్ బీటెక్ బాబత్లా ఏమేమి ఉన్నాయో అవన్నీ 3 టైర్స్లో సెట్ చేసుకున్నాం. టైర్ 1 ఆల్మోస్ట్ అన్ని ఆటానమస్లు అవన్నీ టైర్ 1. టైర్ 2 కాలేజెస్ ఆల్మోస్ట్ ఇంకా మిగతా అవన్నీ టైర్ 2నే. టైర్ 3 అంటారా, ఇంటి పక్కన ఉంటుంది కాలేజ్, కానీ వాడికి కూడా తెలియదు అది కాలేజ్ ఉందని. ఏదో అయిపోగొట్టాలి, సర్టిఫికేట్ రావాలని ఓ అమాసకు పుణ్యానికి లేదా సెమిస్టర్కి, మిడ్ ఎగ్జామ్స్కి పోయి వచ్చేదే టైర్ 3 కాలేజెస్. ఇప్పుడు టైర్ 3 పక్క పెట్టేస్తే టైర్ 1, టైర్ 2 గురించి మాట్లాడదాం. టైర్ 1 ఇక్కడ 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి అని ఫ్లెక్సీలు కొట్టించింటారు తప్ప అంత కొట్టేది అక్కడ ఏముండదు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ప్లేస్మెంట్స్ అంటాం. అసలు ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నది ఇండియాలోనే లాస్ట్ 3 years బ్యాక్ 10% ఉండే. అది అప్పటి నుండి ఇప్పుడు 6% వచ్చింది. అసలు మార్కెట్లోనే జాబులు లేవురా బాబు అంటే మీ కాలేజీలో ఏమో చూస్తే 100% ప్లేస్మెంట్. అరే క్లాస్లో ఉండే 60 మందికి 60 మంది ప్లేస్మెంట్ వస్తే ఇంకెవరైనా నెక్స్ట్ చదివేది లేదా నెక్స్ట్ ఇంకేదైనా చేసేది ఎవరు? అందరు సెటిల్ అవ్వాలి కదా. మరి ఎందుకు ఆడ అమీర్పేట్లో, ఆ దిల్సుఖ్ నగర్లో, హైదరాబాద్లో చూడండి ఎటు చూడు కోచింగ్ సెంటర్లే. ఎందుకు? ప్లేస్మెంట్స్ ఉండగా. నిజానికి మన కాలేజీలో మనకి ఏం చెప్పారు మామ? మన సిలబస్ అంటావా, అసలు సిలబస్ అప్డేట్ చేయండి అంటే క్యాలెండర్లో డేట్లు లేవు బాబు, మేమేం చేస్తాం అప్డేట్ చేయడానికి, మీరే చదువుకోవాలి అనే టైపు. ఇంకా మళ్ళీ ఏంటి మామ మన పరిస్థితి? వాళ్ళు చెప్పరు అక్కడ మనం చదువుకోవడానికి. మనం చదువుకునేటట్టయితే ఇంకా వాళ్ళు ఎందుకు? ప్లేస్మెంట్స్ అయిపోవడానికి వచ్చాయి, ఇంకా అన్నీ అయిపోయినాయి. కాలేజీలో ఫెబ్ అయిపోయిందంటే ప్లేస్మెంట్స్ సోదే ఉండదు. ఇంకా కాలేజీలో ఆ హంగామనే ఉండదు. మరి నెక్స్ట్ ఏంటి రానోడి పరిస్థితి? వచ్చినోడు బాగానే ఉంటాడు. వచ్చినోడి గురించి కూడా ఉంది అసలు టాపిక్, అది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ రానోడి గురించి. రానోడి పరిస్థితి ఏంటి అంటారు కదా, కాలేజీలో 100% ప్లేస్మెంట్ ఇక్కడ ఉంటుంది, 100% ప్లేస్మెంట్స్ ఉంటుంది. దానికి సైడ్ మళ్ళీ సిఆర్టీ క్లాసెస్ అని చెప్పి 40,000 నుండి 80,000 దాకా నొక్కుతారుగా. మరి 100% ప్లేస్మెంట్లో వాడికి ఒక్కడే రాకపోతే వాడి పరిస్థితి ఏంటి? వాడు పక్క క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రాకపోతే ఆఫ్ క్యాంపస్ చూసుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు రియాలిటీలో ఆఫ్ క్యాంపస్, ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ నీ కాలేజీల్లో ఉంటారు. మా అంటే నీ బ్యాచ్లో ఒక 60 మంది, అట్లీస్ట్ 60 మందిలోనే నీకు రాలేదు. మరి ఆఫ్ క్యాంపస్ అంటే నీలాంటి వాళ్ళు బొచ్చోడు బయట. మరి ఏంటి సంగతి అంటే మళ్ళీ కోచింగ్ పోవాలి. ఇక్కడ అమీర్పేట్ సెంటర్లో కనబడతారు, లేదా దిల్సుఖ్ నగర్ అంటావు, ఆ చైతన్యపురి. అసలు ఈ హైదరాబాద్లో ఎక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటే అక్కడ మళ్ళీ ఎక్స్ట్రా లక్షల డబ్బులు కట్టాలి వాళ్ళకి. అట్లీస్ట్ ఎంత లేదని 80K అయినా కట్టాలి కోచింగ్కి. అయినా జాబ్ అంటావా పక్కా గ్యారెంటీ వస్తుంది. అయితే రియాలిటీ అని వాళ్ళు చెప్తారు. అక్కడ నువ్వే కష్టపడదు బ్రో. అదేదో ఇప్పుడే స్టార్ట్ చేయడం అంటే, అరే నాకు 4th year అయిపోతుంది రా, ఇంకా మహా అంటే 2 months ఉంది, మిడ్లో అయిపోయినాయి, లాస్ట్ ప్రాజెక్టు అయిపోతుంది,
తర్వాత సెమ్ అయిపోద్ది, ఇంకా అయిపోయినట్టే. మరి నేను ఇప్పుడు ఏం చేయను రా అంటే, బ్రో బయట మస్తు టఫ్ ఉంది, ఎంతున్నా లోన్ నుండే కొట్టుకొని పోలే బయటికి. సో ఇప్పుడు అయిపోయినాయి, ఇంకా ప్లేస్మెంట్స్ మ్యాటరే అయిపోయింది అనుకో, అది ఏం చేస్తాం. అందుకే ఇప్పుడే స్టార్ట్ చేయి ప్రిపరేషన్. ఏం చేయాలరా అంటే, మ్యాథ్స్ మనకు కావాల్సింది ఏంటి, యాప్టిట్యూడ్ వచ్చి ఉండాలి, రీజనింగ్ వచ్చి ఉండాలి, మహా అంటే ఇంగ్లీష్, ఇంకా అంతే. అంతే వస్తే జాబ్స్ వస్తాయంటే బొచ్చడు ఉన్నాయి బ్రో రావడానికి బయట. ఆ ప్లేస్మెంట్ రాలేదని చెప్పి బయట ఆఫ్ క్యాంపస్ పోతే అది రాలేదని చెప్పి అంతవరకు ఆ స్విగ్గీలు, జొమాటోలు, ఊబర్లు కొట్టుకుందాం ఉన్నామని అనుకున్నావేమో. కుదరదు ఇక్కడ, మనీ ఉంటేనే మ్యాటరు. సో బీటెక్ అయిపోయిందని చెప్పి ఆఫ్ క్యాంపస్లు అవన్నీ జాయిన్ అయ్యి కొడదామని ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయి. ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నావా? నేనున్నాగా, చెప్తా, క్లియర్గా చెప్తా. అన్నీ పాయింట్ టు పాయింట్, బిట్ టు బిట్ మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, బెల్ ఆన్ చేసి పెట్టుకో బ్రో. నోటిఫికేషన్ వచ్చి పడిద్ది, ఇచ్చి పడేద్దాం. ప్రిపేర్ అయ్యి. అసలు నువ్వేంద్రా మాకు నేర్పిస్తావు, ఏం నేర్పిస్తావు అని అనుకుంటున్నావు? ఒకటే మ్యాటర్ బ్రో, ప్రతిదీ నేర్పిస్తావు. నేను కాదు, నీతో నువ్వే నేర్చుకునేలా చేస్తా. దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నీలో డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. ఎవరికైనా బ్రో దెబ్బ పడితేనే గుర్తొచ్చింది. నీకు అవసరం ఇప్పుడు నేర్చుకోవడం. సో కష్టపడతావు, నాకు తెలుసు. పర్ఫెక్ట్గా బయటికి వచ్చే ముందుగానే లోన్నే 10 months టైం పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఇండియాలో టఫెస్ట్ జాబ్స్కున్న సిలబస్ అవన్నీ 10 months బ్రో. గట్టి కూర్చుంటే అయిపోటేయచ్చు. దానికి అంటూ ఏముండాలి, జస్ట్ సిలబస్, పీవైక్యూస్, రివిజన్ అండ్ ప్రాక్టీస్ ఉంటే సరిపోద్ది బ్రో. ఈ 4 అవి ఎలా చేయాలనుకుంటున్నావా? మనలాంటి వాళ్ళందరి కోసమే బ్రో ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ అని. అది నెక్స్ట్ సాటర్డే నుండి స్టార్ట్ చేసా. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమావా. ఇలాంటివి మరెన్నో చూద్దాం. ఇంకా వినను అని స్కిప్ చేస్తా అంటే నీలాంటి గొల్ల కోసమే. మన ప్రశాంత్ గొడ్డలో మాట అన్నాడు, అదేంటో ఇను. ఇంట్లో ఇజ్జత్కి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా. థ్యాంక్ యూ.